ఇంకొక 4-5 నెలల్లో ఇవన్నీ లైన్లో పెట్టి మళ్ళీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడమే కాకుండా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో తీసుకుపోతాం. ఇన్వెస్టర్స్లో కూడా ఒక నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాం, ఇంకా నమ్మకాన్ని కలిగించాలి. ఆ నమ్మకాన్ని కలిగించి మళ్ళీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. ఒక పక్క ఉండే ఉద్యోగాలను కాపాడాలి. అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మీరు చూస్తే దగ్గర ఈ స్టీల్ ప్లాంట్ కానీ సిక్ అయితే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి ఒక పక్క దీన్ని కాపాడుకుంటూనే ఇంకొక పక్కన 20 లక్షల ఉద్యోగాలకు ఏమేమి కావాలన్నా అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజులు ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేస్తూ కేంద్రాన్ని ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి అభినందనలు, ధన్యవాదాలు. మీరు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఏదైతే పెట్టుకున్నామో ఆ నమ్మకాన్ని మీరు ఒక మాటలో చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి మీరు ముందుకొచ్చి అన్ని విధాలా సహకరించారు. దానికి అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య రాదు. ఇప్పుడు రివైవల్ ప్యాకేజ్ ఇచ్చినాక మనం చేయాల్సిన పని, దీన్ని ఏదో ఇచ్చారు కాబట్టి మేము మా ఇష్ట ప్రకారం చేస్తామంటే ఎవరైనా సరే హెల్ప్ చేస్తారు. నేను అందుకే చాలాసార్లు చెప్తున్నాను, కేంద్రానికి చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మనకు ఒకే స్టీల్ ప్లాంట్. మనం కూడా కష్టపడకుండా దీన్ని రివైవ్ చేయకుండా అడుకొక్కసారి మీరు చేయాలి అని చేస్తే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ. ట్యాక్స్ పేయర్స్ మనీ సమర్థవంతంగా మనం ఉపయోగించుకోవాలి. కేంద్రం చేసే నిర్ణయాలు కానీ, ప్రాపర్ సీఈఓని పెట్టడం కానీ, అందరూ కలిసి సమర్థవంతంగా పనిచేయడం కానీ ఈరోజు మీరు చూశారు. ఆర్సీఆర్ మిత్తల్ 14 మిలియన్ మెట్రిక్ టన్నుతో స్టీల్ ప్లాంట్ పెడతానంటున్నాడు. 1,50,000 నుంచి 1,70,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఒక స్టీల్ సిటీయే కడతా ఉంటున్నాడు. ఇది ఎంత మొత్తం కలిసి 2 లక్షల 2 మిలియన్ 3 మిలియన్ అనుకుంటా. టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 7.3 మిలియన్ యూనిట్లు. ఇప్పటి వరకు 3నే రన్ అయ్యేది. ఇప్పుడు రెండు ఫర్నేసులు రన్ అవుతున్నాయి. మొన్న 1,600 కోట్లు ఇచ్చిన తర్వాత 2 ఫర్నేసులు, అంత మునుపు ఒకటి కూడా లేదనుకుంటా. కొన్ని రోజులు ఆగిపోయింది. షట్ డౌన్ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు 2 చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఆ 1,650 కోట్ల రూపాయలు ఇమీడియట్గా ఇచ్చారు. కాబట్టి మళ్ళీ ఐరన్ ఓర్ అప్పిప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసిన పవర్ ఛార్జెస్ కూడా మేము అడగకుండా వాయిదా వేసుకుంటూ వచ్చాం. నెలకు 80 కోట్ల రూపాయలు పవర్ ఛార్జెస్ అవుతాయి. ఈ 4-5 నెలలు వాళ్ళు కట్టడం లేదు. నీటి ఛార్జీలు కూడా కట్టడం లేదు మున్సిపాలిటీకి. అది కూడా వాయిదా వేసాం. ఇంకా ఎప్పటి వరకు వాయిదా వేయాలో చూడాలి. కేంద్రం ఏ విధంగా వస్తారు. మేము కూడా సిద్ధపడ్డాం. ఎందుకు సిద్ధపడ్డాం? అక్కడుండే ఎంప్లాయ్మెంట్ దెబ్బతినకుండా ఉండాలని సిద్ధపడ్డాం. సిద్ధపడినప్పుడు అక్కడ ఉండే ఎంప్లాయీస్ కూడా, ఎంప్లాయీసే కాదు, మేనేజ్మెంట్, ఎంప్లాయీస్, కేంద్రం, రాష్ట్రం బాధ్యతతో ప్రవర్తించాలి. పబ్లిక్ మనీని మిస్యూజ్ చేయడానికి మనకి ఎవరికి ఆ రైట్ లేదు. సిక్ అవుతుంది, ఎప్పుడు ఇట్నే ఉంటుంది, మేము ఇట్నే రన్ చేస్తాం, మీరు ఇవ్వాలి, ఇది మా రైట్, అది కరెక్ట్ కాదు. మనం దాన్ని ఒక సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ చెప్పాం. ఆ సెంటిమెంట్ చెప్పి తెచ్చిన తర్వాత దీన్ని మాట కూడా ఇచ్చాం. మేము ఏమని ఇచ్చాం? దీన్ని రివైవ్ చేస్తాం, మేము సహకరిస్తామని. అందరూ కూడా సహకరించాలి. సహకరించి దీన్ని రివైవ్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఉద్యమాలు చేయడం కాదు, ఉద్యమాలు జయప్రదమైనాయి. ఇప్పుడు మనం అనుకుని సాధించాం. సాధించిన తర్వాత ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఒక్క ఎంప్లాయీస్ పనిచేస్తేనే సాధ్యం కాదు. మేనేజ్మెంట్ సరిగా లేదనుకోండి, ఉద్యోగస్తులు పనిచేసే లాభం ఏంటి? మిస్మేనేజ్మెంట్ ఉంటే. కాబట్టి ఇక్కడ పెట్టాల్సింది సమర్థవంతమైన మేనేజ్మెంట్ తీసుకురావాలి.
నిర్వహణ సమర్థవంతంగా చేయాలి. దేశంలో ఇదేం కొత్త కాదు. 300 మిలియన్ మెట్రిక్ టన్నులు స్టీల్ ప్లాంట్స్ రావాలని చెప్పి ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నారు. అలాంటప్పుడు ఇది 7.3, ఇది పక్కనే మనకు ఒక 14 మిలియన్ మెట్రిక్ టన్నులు స్టీల్ ప్లాంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు మీలో కూడా ఆ స్పిరిట్ రావాలి, ఆ స్ఫూర్తి రావాలి. దట్ ఈస్ వేర్ దే హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు వర్క్ యాజ్ ఎ టీమ్. అది టీమ్గా వర్క్ చేసి సాధిస్తాం.